హలో ఫ్రెండ్స్, నీ ప్రేమకాయ్ పార్ట్ 62 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా నీ ప్రేమకాయ్ పార్ట్ 62లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నిన్ను తలచుకుని ఏడుస్తూ ఇలా కృంగిపోతున్న మనిషిని నీతో తీసుకువెళ్ళి మరొకరి భార్యగా అతనికి కనిపించి మానసికంగా తనని చంపేయాలని చూస్తున్నావే, అది పర్సనల్ విషయమా? ఏది పర్సనల్ విషయం? ఆవేశంగా శ్రీజని అడిగింది ప్రజ్ఞ. ఆ మాటతో శ్రీజ మనసు బాధగా మూలిగింది. ఆ బాధని మనసులోనే అణిచిపెట్టుకుని, ఏదైనా సరే అది మా పర్సనల్ విషయం, అసలు అది అడగడానికి నువ్వెవరు, ఆయనతో నీకు సంబంధం ఏమిటి అని ఆమెపై అరిచింది శ్రీజ. నేను సార్ స్టూడెంట్ని, ఆయన గురించి పట్టించుకునే హక్కు అధికారం నాకు లేకపోవచ్చు, కానీ ఒక్క శిష్యురాలిగా ఆయన మీద ఎప్పుడు నాకు కన్సర్న్ ఉంటుంది. ఆ కన్సర్న్తోటే చెప్తున్నాను, నువ్వు ఆయనకి వీలైనంత దూరంగా ఉంటే అంత మంచిది. మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చి మర్చిపోవాలి అని ప్రయత్నిస్తున్న నిన్ను ఆయనకి గుర్తు వచ్చేలా చేస్తూ ఆయన గుండెకి అయిన గాయాన్ని ఇంకా పెంచొద్దు. నీకు దండం పెడతాను అని తన 2 చేతులు ఎత్తి ఆమెకు దండం పెడుతూ కచ్చగా చెప్పింది ప్రజ్ఞ. ఆమె ఒక్కో మాట ఒక్కో బాణంలో గుండెల్లో దిగుతూ ఉంటే వాటిని భరించలేక, ఇనఫ్ ప్రజ్ఞ, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది నేను విన్నది చాలు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. ముందు పక్కకు జరుగు, నేను సార్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని అంటూ ఒక అడుగు ముందుకు వేసిన ఆమెని వెనక్కి తోసి, జాగ్రత్త జాగ్రత్త, సార్ దగ్గరికి వచ్చే సాహసం కూడా నువ్వు చెయ్యకు అని తన వేలు ఎత్తి ఆమెను చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది ప్రజ్ఞ. నీ మాట వినవలసిన అవసరం నాకు లేదు, ముందటి తప్పుకో అని మళ్ళీ ముందుకు వెళ్ళబోయిన శ్రీజని ఈసారి గట్టిగా చూసింది ప్రజ్ఞ. దాంతో కింద పడిపోయింది శ్రీజ. అక్కడ జరిగే గలాటాన్ని బొమ్మలా చూస్తూ ఉండిపోయారు అక్కడ ఉన్న జనం. కింద పడిన శ్రీజని చిరాగ్గా ఒక చూపు చూసి వైభవ్ చేతిని తన భుజం మీద వేసుకుని అతని పైకి లేపి తనతో తీసుకువెళ్ళిపోతూ ఉంది ప్రజ్ఞ. ఏడుస్తూ ఇంకా కిందనే ఉన్న శ్రీజని అందరూ వింతగా చూస్తున్నారు. దాంతో పైకి లేచి అక్కడ నుంచి బాధగా బయటికి నడిచింది ఆమె. లైట్గా మొదలైన చినుకు తుంపర్లు మెల్లిగా పెద్దదిగా అవుతూ గట్టి వర్షంగా పడుతూ ఉన్నాయి. ఆ వర్షంలో తడుచుకుంటూ వెళుతున్న శ్రీజ మనసంతా వైభవ్ ఆలోచనల చుట్టూనే తిరుగుతూ ఉంది. తన ప్రమేయం లేకుండా జరిగిన తన పెళ్లికి ప్రజ్ఞ తనని దూషించి మాట్లాడడం ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. తన కోసం వైభవ్ ఇలా తాగి పిచ్చివాడిలా అయిపోవడాన్ని ఆమె అస్సలు భరించలేకపోతుంది. దాంతో ఏడుస్తూ అక్కడే ఒక బెంచి కనిపించడంతో ఆ బెంచి మీద కూర్చుంది శ్రీజ. ఏదో ఆలోచిస్తూ బాల్కనీ నుండి బయటికి చూస్తూ ఉంది నీరజ. అప్పుడే రెండు బలమైన చేతులు ఆమె నడుం చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. ఆ చేతులు ఎవరివో తెలిసిన నీరజ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి మాయమైంది. ఆమె మెడవంపుల్లో తన తలని పెట్టి, సారీ బంగారం అని గోముగా అన్నాడు సత్య. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? అలిగినట్లు అడిగింది నీరజ. నేనేం చేశానే? అమాయకంగా అడిగాడు సత్య. కొట్టావు కదా, మర్చిపోయావా? అలిగినట్లు అడిగింది నీరజ. నిన్ను నేను ఎందుకు కొడతాను బంగారం? ఏదో సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో మనం నిజంగా దెబ్బలాడుకుంటున్నామని నీ కొడుకు నమ్మడం కోసం కొంచెం ఓవర్గా యాక్ట్ చేసి నీ మీద చేసుకున్నానే తప్ప, లేకపోతే నీ మీద చెయ్యెత్తేంత ధైర్యం నాకెక్కడుందమ్మా అన్నాడు సత్య. అందుకైనా సరే అలా కొట్టాలా? చూడు, నువ్వు కొట్టిన దెబ్బకి చెంప ఎలా ఎర్రగా కందిపోయిందో, చిన్నపిల్లలా కంప్లైంట్ చేసింది నీరజ. నిజంగానే ఎర్రగా మారిన ఆమె చెంపని తన చేతివేళ్లతో తడుముతూ, ఐఎమ్ సారీ రా, ఇంత గట్టిగా తగులుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అంటున్న సత్య కళ్ళలో చిన్నపాటి కన్నీటి పొర కదలాడింది. అది చూసిన నీరజ మనసులో ఏవేవో ఆలోచనలు. ఈ ప్రేమను చూస్తుంటే భయం వేస్తుంది సత్య. నీకు వచ్చిన ప్రాబ్లం నాకు తెలియకూడదని నా దగ్గర దాచే ప్రయత్నం చేస్తూ నువ్వు మరింతగా ఆ ప్రాబ్లంలో కూరుకుపోతున్నావేమో అన్న భయం. నాకు ఆ భయం తప్ప నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు.
ఇంకా ఎప్పటికీ కూడా రాదు. నువ్వు నా సత్యవి. ఏ ప్రాబ్లం అయినా నువ్వు పక్కనుంటే హాయిగా ఎదుర్కొంటాను. అంతేకాని నువ్వు దూరమైతే మాత్రం నేను బ్రతకలేను సత్య అని మనసులో అనుకుని, సారీ ఎందుకు, మందు రాస్తే తగ్గిపోతుంది కదా గారంగా అంది నీరజ. అవును కదా, ఈ సంగతే మర్చిపోయాను అని తలగొక్కుంటూ ఆమె బుగ్గపై చిరుముద్దు పెట్టాడు సత్య. నవ్వుతూ అతన్ని చూసి, ముందు మందు అంటే ఇదేనా అని అడిగింది నీరజ. హా, ఇది నీకు మందు, కానీ నాకు కూడా మందు కావాలి అని అన్నాడు సత్య. తమరిక ఎందుకు, కళ్ళు రేస్ చేస్తూ అడిగింది నీరజ. నాకు నొప్పి వస్తుంది, నా మనసుకు కూడా చిన్న గాయమైంది అని అన్నాడు సత్య. అవునా, ఏం మందు కావాలి బాబు, కొంటెగా అతన్ని చూస్తూ అడిగింది నీరజ. ఆ మందేంటో నేనే తీసుకుంటానులే అని ఆమె పెదవులను తన పెదవులతో ముడివేశాడు సత్య. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి గబుక్కున వెనక్కి తిరిగింది లక్ష్మి. ఆమె రావడం గమనించిన నీరజ వెంటనే సత్యని వెనక్కి తోసి సిగ్గుతో తల వంచుకుని నిలబడింది. దాంతో లక్ష్మిని చూసి, అది అమ్మా నీరజ అని ఏదో సత్య అంటూ ఉంటే, నువ్వేమీ చెప్పనవసరం లేదు, కానీ అవతల పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి భోజనం చేదురు కానీ అని పిలిచింది లక్ష్మి. వస్తాం, నువ్వు పదమ్మా అని అన్నాడు సత్య. దాంతో అతను ఎందుకు ఆమెని వెళ్ళమంటున్నాడో అర్థమయ్యి అతని నడుము మెల్లిగా గిల్లి, నువ్వుండు అని అత్తయ్య వాళ్ళు మేము ఆడిన నాటకాన్ని నిజమని నమ్మారా అని అడిగింది నీరజ. నీరజ గిల్లిన చోట చేతితో రుద్దుకుంటూ లక్ష్మి ఏం చెప్తుందా అని చూస్తున్నాడు సత్య. నమ్మడం ఏంటి, మిమ్మల్ని ఎలా కలపాలా అని ప్లానింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మీరు తర్వాత సీన్కి వెళ్ళిపోవడమే మిగిలింది అని అంది లక్ష్మి. నాకు తెలుసు అత్తయ్య, నా కొడుకు నా గురించి చాలా దిగులు పడుతూ ఉంటాడని. అసలు మేము గొడవ పడడం ఏంటి, మమ్మల్ని ఏం చేసి కలపాలి అని వాడు తల పగలగొట్టేసుకుంటూ ఉంటాడు పాపం పిచ్చి మహారాజు. మేమంటే ప్రాణం వాడికి అని ఆతృతగా అంది నీరజ. ఆమె వైపు జాలిగా చూసి, అంత సీన్ లేదమ్మా, మీ ఇద్దరు త్వరలోనే విడాకులు తీసుకుంటారు, అది కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయి దానికోసం ఏ లాయర్ని మాట్లాడాలి, ఏ కోర్టులో అప్పీల్ చేయాలి, విడాకుల తర్వాత తన దగ్గర ఎవరిని ఉంచుకోవాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు నీ గారాల కొడుకు అని అంది లక్ష్మి. ఆ మాట విని సత్య గట్టిగా నవ్వితే నీరజ మొహం నల్లగా మాడిపోయింది. నిజం చెప్పండి అత్తయ్య, నా కొడుకేమీ అలా అనడు, అని ఉండడు, మీరే ఏదో చెప్తున్నారు అని బేలగా అడిగింది నీరజ. ప్రతి తల్లికి తన కొడుకు మీద ఇదే నమ్మకం ఉంటుంది, కానీ త్వరగా పదండి, అక్కడ ఆ పాము మింగేసా ఏం దెబ్బలాడుకుంటున్నారో ఏంటో అని వాళ్ళని తొందర పెట్టింది లక్ష్మి. సరే పదండి అని ఆమెతో నడిచారు వారిద్దరూ. వర్షంలో బెంచి మీద కూర్చుని ఏడుస్తూ ఉన్న శ్రీజపై వర్షం పడకుండా ఎవరో గొడుగు పట్టుకున్నారు. దాంతో తల ఎత్తి చూసిన ఆమెకి కోపంగా ఆమెనే చూస్తూ కనిపించాడు సమీర్. అతన్ని చూడంగానే పట్టరానంత కోపం రావడంతో పైకి లేచి లాగిపెట్టి అతని చెంప మీద ఒక్కటి కొట్టింది శ్రీజ. ఆమె చేసిన పనికి ఆమెని ఏమి చేయకుండా ఉండడానికి తన పిడికిల్ని బిగించి తనకి వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు సమీర్. నీ వల్లే, కేవలం నీ వల్లే ఇదంతా జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. నా జీవితం ఇలా తయారవడానికి కారణం నువ్వే కనుక ఆ రోజు నా మెడలో ఈ తాళి కట్టకుండా ఉండి ఉంటే ఈరోజు సార్తో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. చూసావా సార్ నా కోసం ఎలా అయిపోతున్నారో. ఆయన ముందు నిలబడి జరిగిందేంటో కూడా చెప్పే అవకాశం నాకు లేకుండా అయిపోయింది. అంతా నీ వల్లే అని అంటూ ఏడుస్తూ అతని గుండెల మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది శ్రీజ. ఆమె కొట్టే దెబ్బలను మౌనంగా భరిస్తూ అలా రాయిలా నిలబడి ఉండిపోయాడు సమీర్. కొట్టి కొంతసేపటికి అలుపు రావడంతో ఇంకా కొట్టడం ఆపేసింది శ్రీజ. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, అయిపోయిందా, ఇంకా వెళదామా అని సీరియస్గా అడిగాడు సమీర్.
ఆ మాటతో షాకింగ్గా అతని వైపు చూసింది శ్రీజ. ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి లాక్కు వెళ్ళి కారులోకి తోసి తను కారు ఎక్కి స్టార్ట్ చేశాడు సమీర్. ఆ క్షణం అతని మొహంలో కోపం చూసిన శ్రీజ నోరు ఎత్తి ఏమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా అలాగే ఏడుస్తూ కారులో వెనక్కి వాలి అలానే నిద్రలోకి జారుకుంది ఆమె. అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నా ఎవరితోనూ మాట్లాడకపోవడంతో ఏదో తెలియని నిశ్శబ్దం ఆ వాతావరణాన్ని కొంచెం సీరియస్గా మార్చింది. అప్పుడే నెమ్మదిగా కుంటూ అక్కడికి వచ్చాడు శైలేంద్ర. అతను చూసి, ఏరా ఇంకా నొప్పులు తగ్గలేదా అని అడిగాడు సత్య. ఆ మాటతో పళ్ళు నూరుతూ అతన్ని చూసి, తగ్గడానికి అవి పడితే దెబ్బలు తగిలి వచ్చిన నొప్పులు కాదు పెద్దనాన్న, పోలీస్ ప్రాక్టీస్, ఒకరి తర్వాత ఒకరు డ్యూటీలు మార్చుకుని మరీ కొట్టిన దెబ్బలు. ఆ నొప్పులు కనీసం 2-3 నెలలైనా ఉంటాయి కదా అని అన్నాడు శైలేంద్ర. అంటే ఏంట్రా 2-3 నెలల వరకు ఆఫీస్కి వెళ్ళడం కుదరదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సీరియస్గా అతని చంపేసేలా చూస్తూ అడిగింది నీరజ. ఇందులో ఇండైరెక్ట్ ఏమీ లేదు పెద్దమ్మ, డైరెక్ట్గానే చెప్తున్నాను. ఈ నొప్పులు తగ్గకుండా మీరు చెప్పారు అని ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ సరిగ్గా చేయలేక తప్పులు చేసి ఆ తప్పుల వల్ల మీ కంపెనీకి చెడ్డ పేరు రావడం, అది నా వల్ల రావడం నాకు అస్సలు ఇష్టం లేదు పెద్దమ్మ. అందుకే నొప్పులు పూర్తిగా తగ్గే వరకు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను, స్నేహ వైపు వంకరగా చూస్తూ చెప్పాడు శైలేంద్ర. అతని మాటలు విని చిన్నగా నవ్వి, నువ్వు అచ్చం మీ అమ్మలాగే మాట్లాడుతున్నావురా, తను కూడా ఇలానే తనకి ఇష్టం లేని పని తప్పించుకోవడానికి ఏదో ఒక వంక ఇలానే చెప్పేది అని అన్నాడు సత్య. శైలేంద్ర, ఈ 2-3 నెలలు ఇంటి దగ్గర ఉండి నువ్వేం చేస్తావు అతన్ని కోపంగా చూస్తూ అడిగింది నీరజ. నేనేం చేస్తాను పెద్దమ్మ, తగిలిన దెబ్బలకి ఆయింట్మెంట్ రాసుకుంటూ బోరు కొట్టినప్పుడు ఏ ఫోన్లోనో గేమ్ ఆడుకుంటూ గడిపేస్తాను అని బాధగా మొహం పెట్టి చెప్పాడు శైలేంద్ర. దానికన్నా బెటరు పని ఒకటి ఉంది, చెప్పనా, చేస్తావా అని అడిగింది నీరజ. అవునా, ఏంటి పెద్దమ్మది క్యూరియాసిటీగా అడిగాడు శైలేంద్ర. అతనితో పాటు అక్కడ ఉన్నవారందరికీ కూడా నీరజ ఏం చెప్తుందా అన్న క్యూరియాసిటీ పెరిగిపోవడంతో ఆమె వైపే చూస్తూ ఉన్నారు. గీత ప్రేమతో నిసత్య అన్న బుక్ ఒకటి మీ పెద్దనాన్న తన చిన్నప్పటి నుంచి రచిస్తూ ఉన్నారు. నీకు బాగా బోర్ కొట్టినప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే రామాయణం భారతం చెప్పినంత పద్ధతిగా భక్తిగా శ్రద్ధతో అనురక్తితో గీతా సత్యుల ప్రేమాయణం వివరించి మరీ చెప్తారు. నీకు మంచి టైం పాస్ అవడంతో పాటు మీ అమ్మ గురించి కూడా బాగా తెలుస్తుంది అని అంది నీరజ. ఆ మాటకి అందరికీ నవ్వు రావడంతో పైకి నవ్వితే ఎక్కడ నీరజ చంపేస్తుందో అన్న భయంతో మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు వారంతా. శైలేంద్ర మాత్రం తన మీద తానే జాలిపడుతూ తనకి ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఇది అని ఫీల్ అయిపోతూ ఉన్నాడు. నీరజ, నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను గీత గురించి అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని. ఎన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు? ఫైర్ అయ్యాడు సత్య. అతని చిరాగ్గా చూస్తూ, ఆవిడ గారినంటే నీకెందుకు అంత కోపం పొడుచుకు వచ్చేస్తుంది సత్య? ఆఫీస్ సరిగ్గా చూసుకోవడం చేత కాదు, కానీ ఎవరి మీదైనా ఎగరమంటే మాత్రం అంతెత్తున ఎగురుతావు అని కౌంటర్ ఇచ్చింది నీరజ. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీరి గొడవ ఎక్కడి వరకు వెళుతుంది? వీరి గొడవ నిజమనుకున్న శ్రీహిత్ స్నేహిత వీరిని మార్చడానికి ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే ముందు ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మీ లహరి రాజశేఖర్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.